ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఇంతైన జనముగా మము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఇంతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో రాత్రి బవల్లో వీణోలతోను స్తుతించుతాయి బహు మంచిది. రాత్రి బవల్లో వీణోలతోను స్తుతించుతాయి బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మాసేనామో మాకేనము మాకోటాయు మాయాసువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. గ్లోరీ. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము యెహోవా కడిగెను. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము యెహోవా కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట గ్లోరీ ఎంతో ఎంతో మంచిది. గ్లోరీ. సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట గ్లోరీ. ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట హల్లెలూయా. ఎంతో ఎంతో
ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. వాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, మనం ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరీయుల యొక్క గ్రామములో ప్రవేశించును గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. చాలా ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, చూడండి, ఇక్కడ ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అంటే నిండుచున్నప్పుడు, అంటే పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అంటే నిండుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకున్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంటే ఆయన 33.5 సంవత్సరాలు ఆ భూమి మీద, అంటే 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. అయితే మనకలాగైతే మన యొక్క అన్ని జనుల కాలం, ఒకసారి మనం లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైనటువంటి అన్ని జనుల మధ్యకు పోదురు. అన్ని జనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నాడనంటే అన్ని జనుల కాలము సంపూర్ణమగు వరకు, అంటే ఇక్కడ అన్ని జనుల కాలం అంటే మనకి ఇవ్వబడిన కాలము సంపూర్ణమయ్యే వరకు, అలాగే మెస్సయ్య మొదటి రాకడ కాలము సంపూర్ణమయ్యేటప్పుడు, లేకపోతే ఆయన పరలోకమునకు చేర్చబడే దినములు పరిపూర్ణమైనప్పుడు, లేకపోతే నిండినప్పుడు, పూర్తి అయినప్పుడు ఆయన మనస్సుని యెరూషలేము మీద స్థిరపరిచాడను ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆయనకి ఇంచుమించు 33.5 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకా
ఆయన సిలువ వేయబడే సమయం వచ్చింది. ఆయనకి అంటే ముళ్ళ కిరీటం పెట్టి, అంటే ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చి, అంటే ఆ జనులందరూ రోమీలు అందరూ కూడా ఏకమైపోయి ఆయనకి అన్యాయస్తుడని తీర్పు తీర్చి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి ఆ శిలువ భుజం మీద పెట్టి కొడా దెబ్బలతో కొడుతూ ఉవేస్తూ గుద్దుతూ ఆయన్ని ఆ యొక్క శిలువ చేతులకు మేకులు కొట్టి, ఏమండి కాళ్ళకు మేకులు కొట్టి, ఆ విధంగా ఆయన్ని ప్రాణము లేకుండా బైబిల్ చెప్తుందంటే ఆయన అలాగ అప్పగించుకున్నాడని బైబిల్ చెప్తుంది. ఆయనే మన కోసం ఆయన ప్రాణం పెడతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇలాంటి శిలువ వేయబడడానికి ముందుగా అంటే ఆయనకు ఈ యొక్క సమయం ఈ భూమి మీద ఉండి ఆ తర్వాత మరణించి తర్వాత తిరిగి లేచి ఆరోహణమైనటువంటి సమయము ఆయనకు పరిపూర్ణమైందని, ఆ సమయం వచ్చిందని, ఆ సమయం అయిపోవచ్చిందని ఆయన ఎరిగినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? యెరూషలేము మీద తన మనస్సును స్థిరపరిచాడు. ఆయన మనసు హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు 430 సంవత్సరాలు ఇంచుమించుగా. ఐగుప్తు దేశంలో వాళ్ళు పరవాసులుగా ఉన్నారు. ఆ మోషే వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండి కానానుకి వెళ్ళే సమయము అగుచున్నప్పుడు వాళ్ళు మనస్సు ఐగుప్తు మీద వాళ్ళు పెట్టలేదు, కానీ వాళ్ళ మనస్సుని కానాను వైపు పెట్టారు. ఆయన మనసు హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంకా ఐగుప్తులో ఉండే సమయం అయిపోయింది, ఇక ఐగుప్తులో ఉండేటువంటి కాలం అయిపోయింది, ఇక మనం ఐగుప్తులో కాదు, కానీ మనం ఉండేటువంటిది ఆ కానాను దేశం. కాబట్టి వాళ్ళ యొక్క మనస్సును కానాను మీద, అంటే వాళ్ళు పొందుకోబోయేటువంటి వాగ్దాన భూమి మీద, ఆ దేశం మీద ఆ ఇశ్రాయేలీలు మనసు పెట్టారు. ఆయన మనస్తారు. అంతకు ముందంతా కూడా ఎలా ఉన్నారు చెప్పండి? ఐగుప్తు దేశంలో వాళ్ళు పరవాసులుగా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారు. కానీ ఆ యొక్క వారు ఆ భూమి మీద ఎన్ని సంవత్సరాలు, లేకపోతే ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారని సర్వశక్తిమంతుడు చెప్పాడు. వారు పరవాసులుగా ఆ సంవత్సరాలు నిండినప్పుడు, ఆ సంవత్సరాలు ఇక్కడ కూడా చూడండి, ఆ సంవత్సరాలు పరిపూర్ణమగుచున్నప్పుడు ఇజ్రాయిలు వాళ్ళ మనస్సుని కానాను దేశం మీద పెట్టారు. అంతేకాని ఐగుప్తు సంబంధమైన వాటి మీద వాళ్ళ మనస్సుని పెట్టలేదు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క సమయంలో గనక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే 20 లక్షల మంది కానాను మీద మనసు పెట్టారు, కానీ అందుట్లో స్థిరముగా కానాను మీదే తప్ప ఇంకా ఐగుప్తు మీద ఏమాత్రము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమండి ఐగుప్తు మీద ఏమాత్రము కూడా ఆశ కానీ ఆలోచన కానీ పోకుండా కానాను మీద మాత్రమే మనసు కలిగి స్థిరముగా మనస్సుని అటు ఇటు పోకుండా ఆ విధంగా నిలబడిన వారిద్దరే. హల్లెలూయా హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా స్థిరముగా కానాను మీద పెట్టలేదు. మెస్సయ్య యెరూషలేము మీద స్థిరముగా మనస్సుని స్థిరపరుచుకున్నాడను. ఈ లక్షల మంది వాళ్ళు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళు స్థిరముగా మనసు కానాను మీద లేదు. వాళ్ళకి ఐగుప్తు సంబంధమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం వస్తున్నాయి. ఐగుప్తు సంబంధమైనటువంటి ఆహారము, ఐగుప్తు సంబంధమైనటువంటి ఆ కూరగాయలు, ఐగుప్తు సంబంధమైన మాంసము, ఐగుప్తు సంబంధమైన బిల్డింగులు,
ఐగుప్తు సంబంధమైనటువంటి ఆ బండ్లు, అనగా వాహనాలు, లేకపోతే గుర్ర బండ్లు, లేకపోతే రథాలు, లేదా ఒంటెలు, ఏవేవో వీళ్ళకి ఆ యొక్క ఐగుప్తు దేశమంతా, అంటే మనసు ఆలోచనలు ఐగుప్తు మీద పోతున్నాయి. వీళ్ళ ఆలోచన బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కారణాలు లేదు, ఏమీ లేదు, సర్వశక్తిమంతులు లేదు, ఏమీ లేదు, లోకంలో కలిసిపోదాం, పాపంలో కలిసిపోదాం, ఐగుప్తుతో కలిసిపోదాం, ఐగుప్తీలతో కలిసిపోదాం అని చెప్పి వీళ్ళు ఐగుప్తు వైపు తిరిగిపోతా ఉండేవారు. వీళ్ళ మనసు స్థిరమైంది. అందుకనే కానాను ఎవరు వెళ్తారయ్యా అంటే ఆ స్థిరమైన మనసు కలిగిన వాళ్ళే. మిగతా వాళ్ళు వెళ్ళలా, మిగతా వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే కొంత ఆలోచనలేమో ఐగుప్తు మీద, ఐగుప్తు ఆలోచనలు వాళ్ళకి ఎప్పుడు కూడా ఐగుప్తే గుర్తుకొస్తా ఉంది, ఐగుప్తే జ్ఞాపకం వస్తుంది. నువ్వు కూడా సెల్ ఫోన్లో కూర్చొని అస్తమానం అయ్యే చూస్తా కూర్చున్నావు అనుకో. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే వాళ్ళకి లేకపోయినా పిల్లలకు మాత్రం కొనిస్తారన్నమాట. లేకపోతే పిల్లల ఇబ్బంది పడకూడదని పిల్లల కోసం చిన్న సెల కొనుక్కొని, మీరు కొంతమంది బయటకు పోతే ఇబ్బంది అని కొనుక్కునే ఉంటారు, అది కాదంటలేదు, పిల్లల కోసం కొనుక్కొని చిన్నవి వాళ్ళకి ఇంటి దగ్గర పడేస్తే చూసుకుంటూ ఉంటారులే, అటు ఇటు పోకుండా ఉంటారు, ఇబ్బంది ఉండదు, వాళ్ళకి కాలక్షేపం అయిపోతున్నది. అయ్యే చూస్తా కూర్చున్నారు కూడా వాళ్ళకి అయ్యే ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే ఐగుప్తు అంటే లోకం అంటే ఎక్కడుంది, ఇప్పుడంతా అరిచేతిలోకి వచ్చేసింది, అరిచేతిలోకి వచ్చేసింది. ఇంకా వాళ్ళకి అవే, అప్పుడు వాళ్ళకు కూడా మాకు అవే జ్ఞాపకమునకు వస్తున్నవనేవారు, అవే మాకు గుర్తుకొస్తున్నాయి. మోషే నువ్వు చెప్పే వాక్యం మాకు గుర్తుకు రావట్లేదు, ఆయన చేసిన ఐగుప్తులో చేసిన ఆయన అద్భుతాలు మాకు గుర్తుకు రావట్లా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మాకు గుర్తుకు రావట్లేదు, అవేమి జ్ఞాపకం రావట్లేదు. ఏమి అవి వినటం, మరలా ఆ వెంటనే ఆ వాక్యమే మాకు గుర్తుకు రావట్లేదు, ఆ వర్తమానమే మాకు గుర్తుకు రావట్లా, ఆ ధర్మశాస్త్రమే పదే పదే మాకు గుర్తుకు రావట్లా. విన్న వెంటనే దీన్ని మర్చిపోతున్నాం, లోకం గుర్తుకొచ్చేస్తుంది, మాకు ఐగుప్తు గుర్తుకొచ్చేస్తుంది, ఐగుప్తులోని విషయాలని మాకు గుర్తుకొచ్చేస్తున్నాయి. వీళ్ళ మనసు ఏమైపోతుంది చెప్పండి, అవి గుర్తుకొస్తున్నాయి, వీళ్ళ మనసు అలా పోతా ఉంది, ఐగుప్తీయుల మీద పోతుంది, ఐగుప్తు దేశం మీద పోతుంది వీళ్ళ ఆలోచనలన్నీ. అంతేగాని ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం వైపు, ఏమని ఆ ధర్మశాస్త్రం వైపు అనేక మంది మనసు లేదు. అందుకనే ఆయన స్థిరమైన మనసు ఎవరు కలిగి ఉన్నారని చూసి ఆ స్థిరమైన రాజ్యములోనికి స్థిరమైన మనసు కలిగిన వారిని మాత్రమే చేర్చాడు, ఆయన గమనిస్తారు. హల్లెలూయా. నువ్వు కూడా వాళ్ళ వల్లే ఉన్నావేమో గుర్తుపెట్టుకో. మనము కూడా ఇప్పుడు కూడా మనకి అన్ని జనుల కాలము ఇప్పుడు పరిపూర్ణమైపోయింది. ఇక మనం ఎత్తబడితే పరిపూర్ణం అయిపోయినట్టు. ఇక యూదులకే వద్దు, ఎత్తబడిన తర్వాత ఇంకేం అన్ని జనులకి లేదు, శ్రమలే. కాబట్టి అన్ని జనుల కాలము పరిపూర్ణమయ్యే సమయంలో మనం ఉన్నాం. అందుకనే మన దినాలు అంటే మధ్యాకాశమునకు లేకపోతే మధ్యాకాశమునకు చేర్చబడే దినాలు, మధ్యాకాశంలో ఆయన కలుసుకునే దినాలు పరిపూర్ణమైనప్పుడు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము మధ్యాకాశంలో మనం ఆయన కలుసుకో. ఈ శరీరము మారినప్పుడే ఆ మధ్యాకాశంలో పిండి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అలాగే చెప్తుంది, వాక్యాన్ని మార్చడానికి లేదు. నువ్వు వాక్యాన్ని అటు ఇటు మార్చి నువ్వు భూమి మీదనే ఆయన ఎదుర్కొనేది అని చెప్పడానికి లేదు, ఆయన ఎదుర్కొంటామని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ చివరి సమయంలో అన్ని జనుల కాలము, మనకివ్వబడిన కాలము అంటే అన్ని జనులు అంటే మనమే. కాబట్టి మనకివ్వబడిన కాలము
ఇప్పుడు పరిపూర్ణమైనది కనుక, అంటే మధ్యాకాశమునకు మనము చేర్చబడేటువంటి ఆ దినములు పరిపూర్ణమైనవి కాబట్టి నిజమైన వధువు యొక్క మనస్సు ఇప్పుడు ఆమె తన మనస్సుని ఆ రాబోయేటువంటి ఆ నూతన యెరూషలేము వైపు, ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఎందలి, అందుకే భవిష్య రాజ్యం అంటారు. ఆ రాజ్యం వైపు, అంటే భవిష్య అంటే రాబోయేటువంటి ఆ రాజ్యం వైపు తన మనస్సును స్థిరపరచుకొని ఉంటుంది. ఆయన గమనిస్తారు, వాళ్ళే ఎత్తబడతారు. ఎప్పుడు చూసిన మనసు ఆయన మీద పోతుంది అనుకోండి, వాళ్ళకే. ఎప్పుడు చూసిన మనసు ఆయన వాక్యం మీదకి, ఎప్పుడు చూసిన మనసు ప్రార్థన మీదకి, ఎప్పుడు చూసినా కానీ మనకు మనసు యూట్యూబ్లో వర్తమానాలు వినాలని, ఎప్పుడు చూసినా నీకు అదే ఆలోచనలు నీకు కలుగుతా ఉన్నాయంటే ఏమండి, ఆయన ఆరాధించాలని, పాటలు పాడాలని, ఆయన స్తుతించాలని అనిపిస్తుందా? నువ్వు ఎత్తబడతావు. నీకు అలాగా అస్తమాను వాక్యం విన్నా కానీ ఏం గుర్తుకు రాకుండా, ఇక్కడికి వచ్చినా కానీ, ఇంటి దగ్గర ఉన్నా కానీ ప్రార్థన చేసుకోవాలని ఏమండి, మనసు ప్రార్థన మీద పోకుండా, వాక్యం మీద పోకుండా, వాక్యం విందామని కాకుండా ఈ లోకంలో పదే 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 నీకు విజయవాడో, హైదరాబాదో, లేకపోతే కాకినాడో లోపల ఉన్నవో, బెంగళూరులో ఉన్నవో, లేకపోతే మీ స్కూల్లో కాలేజీలో వాళ్ళో, మీ ఊళ్ళో ఉన్న ఈ లోకంలో ఈ లోక సంబంధమైనవి నీకు పదే 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 నీ తలంపులకు వస్తున్నంత కాలము నీవు ఇంకా ఐగుప్తుకి సంబంధించిన వ్యక్తిగానే నీవు ఉన్నావు. నువ్వు ఊరక నమ్ముకొని ఉన్నావంటే నామకార్థ క్రైస్తుడి. వారు ఎలాగ విడవబడ్డారో నువ్వు కూడా అలా విడబడతావు. వాళ్ళు ఎలాగ వెళ్ళలేదో నువ్వు అలాగ వెళ్ళ. కారణం ఎందుకంటే నీ ఆలోచనలు లోక సంబంధంగానే ఉన్నాయి. ఇంకా ఐగుప్తు సంబంధమైనవే గుర్తుకొస్తున్నాయి నీకు. అవి లోక సంబంధమైనవే నీకు గుర్తుకొస్తున్నాయి. అందుకని అవి నీకు గుర్తుకు రాకుండా నువ్వు ఎప్పుడైతే తెగిపోతావో, నీ మనసు ఎప్పుడైతే లోక సంబంధం మీద తెగిపోద్దో అప్పుడు ఈ శరీరం కూడా మారి వెళ్ళిపోతాయి. నా మనసు హల్లెలూయా. నువ్వు విజయవాడ నుండి వదిలొచ్చా, గుంటూరు నుండి వదిలొచ్చా, హైదరాబాద్ నుండి వదిలొచ్చా, బెంగళూరు నుంచి వచ్చా, అక్కడి నుంచి వచ్చా, ఎక్కడి నుంచి వచ్చా, కాకినాడ నుంచి వచ్చా, ఏమండి అవే ఎక్కడి నుండి వచ్చావు అక్కడి అన్నీ పదే 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 అయ్యే నీ జ్ఞాపకం వస్తూ ఉన్నట్లయితే, గుర్తుకు వస్తూ ఉన్నట్లయితే, అవే జ్ఞాపకాన్ని వస్తూ ఉన్నట్లయితే నీ మనసు స్థిరమైంది కాదు. ఎక్కడ వాక్యం వింటున్నావు, వాక్య సంబంధమైన ఆలోచనలతో ఉంటున్నావు, మళ్ళా రేపటికి చూసేటప్పటికి నీ ఆలోచనలన్నీ కూడా లోకమే. లోక సంబంధమైనటువంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఈ ఆలోచనలన్నీ కూడా ఈ నశించిపోయేటువంటి, కాలిపోయేటువంటి ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నీ హృదయం నిండిపోతావు. నీ మనసు వాటి మీదకి వీటి మీద, నీ ఆలోచనలు వాటి మీదకి వీటి మీద వెళ్ళిపోతా ఉన్నాయి. లోక సంబంధమైన కనబడేటువంటి వాటి మీద బండి మీద వెళుతున్నా, నడిచి వెళుతున్నా, వాటినే చూసుకుంటూ, వాటినే మాట్లాడుకుంటూ, లోకాన్ని గురించే మాట్లాడుకుంటూ, లోకాన్నే చూసుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావు. అంటే నీ మనసు స్థిరంగా లేదు. ఏది కనపడితే దాని మీదకి వెళ్ళిపోతుంది, ఏది వినపడితే దాని మీదకి వెళ్ళిపోతుంది, ఏది చూస్తే దాని మీదకి ఆలోచించకుండా పోతున్నావు. వాక్యం విన్న వాక్యం గురించి ఆలోచన లేదు నీకు. ఆయన మాటలు గుర్తుకు రావడం లేదు. ఆయన వర్తమానం పదే పదే నీకు గుర్తుకు రాదు. దీన్ని మర్చిపోతున్నావు. ఇవి జ్ఞాపకానికి వస్తున్నాయి అంటే విడవబడే లిస్టులో నువ్వు ఉన్నట్టే. అందులో అనుమానం లేదు. నువ్వు కూర్చొని ఉన్నా. అదే ఇజ్రాయిల్ ఉన్నట్లయితే, ఇజ్రాయిల్ యెహోషువ కాలేబులు ఉన్నట్లయితే వారికి పిల్లారా, వారికి ఐగుప్తు గుర్తుకు రావట్లేదు. ఐగుప్తులో ఆలోచనకు రావడం లేదు. ఐగుప్తు యొక్క అంటే ఈ లోక సంబంధమైన వాళ్ళ గుర్తుకు రావట్లా.
ఈ లోక సంబంధం ఏమి జ్ఞాపకం రావట్లేదు. వాళ్ళకు పదే 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 ఆయన ప్రేమ గురించి, ఆయన కనికరమ గురించి, ఆయన దయ గురించి, ఆయన జాలి గురించి, ఆయన చేసిన కార్యాలు, ఐగుప్తులో చేసిన ఆయన కార్యాలు, ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము, అవే వాళ్ళ తలంపుల్లో ఉంటున్నాయి. వాళ్ళ ఆలోచనలు అవే, వాళ్ళ ఆలోచనలవే. ఇక్కడ స్థిరముగా ఎప్పుడు చూసినా అవే. కొన్ని రోజులు ఇవి, కొన్ని రోజులు అవి ఉందని స్థిరమైంది కాదు. వాళ్ళ మనస్సును అలాగా అటు ఇటు పోకుండా వాళ్ళు ఆయన యొక్క వాక్యం మీద, లేకపోతే ఆయన మీద మనస్సును వాళ్ళు స్థిరపరుచుకున్నారు. లేకపోతే కానాను మీద వాళ్ళ మనసుని స్థిరపరుచుకున్నారు. వీళ్ళు స్థిరపరుచుకోలేదు. నువ్వు కూడా అలాగే కిందకు దిగగానే వర్తమానం మరిచిపోయి ఏదో ఆలోచించుకుంటా, లోకంలో ఆలోచించుకుంటూ వెళ్తున్నావంటే విడవబడిన లిస్టులో ఉన్నట్టే. నువ్వు కూర్చొని వాక్యం ఏంటన్నా భక్తి పొర్రాలుగా, భక్తి పొరుడుగా ఇక్కడ కనబడుతున్నా నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ 1000 ఏళ్ల పాలనలో పిల్లారా ఏమండి ఇవన్నీ ఆలోచించుకుంటూ, ఈ లోక సంబంధం వాటి గురించి ఆలోచించుకుంటూ, ఈ లోకంలో కనబడే వాటిని గురించి ఆలోచించుకుంటూ, ఏవైతే ఇక్కడ చూసావో, ఏవైతే ఇక్కడ విన్నావో, ఏవైతే నీ యొక్క నోటితో మాట్లాడేవో, ఈ లోక విషయాలు అంటే పనికి మాలిన వ్యర్థమైన విషయాలు, ఉపయోగమైన విషయాలు ఏమండి అక్కడ కూడా కూర్చొని జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి ఇక్కడ నీకు. ఎందుకంటే నువ్వు ఇక్కడ విడిచిపెట్టలేదు కాబట్టి. అందుకని అక్కడ ఈ లోక సంబంధం అక్కడ ఏం ఉండవు. అందుకని నువ్వు ఇక్కడే ఉండిపోతావు అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎంత ప్రార్థన చేసుకున్నా చేసుకోరు. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండమంటే ఉండరు, ఏమీ ఉండరు. వీళ్ళు వింటారు కానీ వీళ్ళు ప్రార్థన చేసుకోవడం కానీ, వీళ్ళు ఆ విధంగా వాక్యం దివారాత్రుల వాక్యం వినడం కానీ ఏమీ ఉండదు. అందుకనే దివారాత్రుల వాక్యం ఎవరు వింటూ ఉంటుంటారో వాళ్ళ మనస్సులో కూడా దివారాత్రులు ఆయనే గుర్తుకొస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 1000 ఏళ్ల పాలనలో కూడా దివారాత్రులు ఆయన ఎందే. దివారాత్రులు అంటే రాత్రి మగుళ్ళు కూడా ఆయన ఎందే. అందుకనే స్థిరమైన మనసు కలిగిన వారంటే దివారాత్రులు ఆయన ధ్యానిస్తూ ఉండేవారు. హల్లెలూయా. కానీ విడవబడిన వాళ్ళందరూ కూడా దివారాత్రులు లోకాన్ని గురించి ఆలోచించుకుంటూ, లోకాన్ని గురించి ధ్యానించుకుంటూ, సెల్ ఫోన్లన్నీ చూసుకుంటూ, మా నాన్నగారు చూస్తే నేను చూసి తప్పేటట మా డాడీని ఏమన్నారు కానీ మమ్మల్ని అంటారు. నాన్న ప్రార్థన చేసుకున్నారేంటి, మమ్మల్ని చేసుకుంటుందా, చేసుకోవట్లా. వాళ్ళు కూడా చూస్తున్నారు. అయితే వాళ్ళ గురించి ఎవరు చెప్పలేదు. మీకు అర్థమైందండి? మా గురించి చెప్పారు. ఆ పెద్దోళ్ళు కాబట్టి చెప్పలేదు, పిల్లలు కాబట్టి మా మీద చెప్పారు అనుకుంటారు. మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను చెప్పండి. దివారాత్రులు ఏటినైతే ధ్యానిస్తుంటావో అవే నీకు దివారాత్రులు గుర్తుకొస్తా ఉంటాయి. రాత్రి పగుళ్ళు దివారాత్రులు. ఈ దివారాత్రులు నీకు రాత్రి పగుళ్ళు లోకమే నువ్వు ధ్యానిస్తూ ఉంటావు కాబట్టి నీకు లోకమే ఆలోచనకు వస్తూ ఉంటుంది. రాత్రి పగులు పడుకున్నా, లెగిచినా, కూర్చున్నా, మందిరంలో కూర్చున్నా లోకమే గుర్తుకొస్తూ ఉంటుంది. మందిరం దిగి వెళ్ళిపోతున్నా ఏమండి అదే గుర్తుకొస్తుంటుంది. అందుకని దివారాత్రులు వాక్యం కాకుండా దివారాత్రులు లోకమును ధ్యానిస్తూ ఉండేటువంటి వారు ఆ రాజ్యానికి రారు. ఎందుకంటే అక్కడ దివారాత్రులు వాక్యం ధ్యానిస్తూ అక్కడ ఉండరు. దివారాత్రులు ఆయన స్తుతిస్తూ అక్కడ ఉండరు. అంటే దివారాత్రులు కాబట్టి పిల్లారంటే ఎప్పుడు కూడా అని అర్థం, ఎప్పుడు కూడా. అందుకనే మీ హృదయాలు తెలిసిపోతుంటాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలిసిపోతుంటాయి. ఎంత నువ్వు బుద్ధిగా కూర్చున్నా కాబట్టి ఎత్తబాటు అనేటువంటిది
వాక్యం విన్నంత మాత్రాన వచ్చేది కాదు. దివారాత్రులు ధ్యానించడం ద్వారానే శరీరం మారుతాయి. నా మనిషిస్తారు హల్లెలూయా. దివారాత్రులు ధ్యానించేవారి అంటే ఎల్లప్పుడూ ఆయన ధ్యానించేవారి అంటే మనసు వాళ్ళు ఎల్లప్పుడు కూడా చూడండి, ఎల్లప్పుడు మనం కానాను మీదే మనసు కలిగి ఉండాలి. ఎల్లప్పుడు కూడా అలాగే ఎల్లప్పుడు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, అది స్థిరముగా. ఇంకా ఎల్లప్పుడు ధ్యానించేవారు మనసు ఇంకా అటు ఇటు పోతుంది. స్థిరంగా దేన్నైతే ధ్యానించారో ఏ వాక్యమును గురించి అయితే వాళ్ళు ధ్యానించు దాని ఆనందించారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, ఆయన నామనిస్తారు. చూడండి, కీర్తన గ్రంథం మనం ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయం, కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం. చూడండి, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు పిల్లారా, యావే ధర్మశాస్త్రం ఉందంటే చూడండి, దుష్టుల ఆలోచన చెప్పుడు రావక. దుష్టులు అంటే ఎవరు? చెడ్డవారు, మోసగాండ్రు, అన్యాయస్తులు, త్రాగుబోతులు, దొంగలు, కోపిష్టులు, ముక్కోపిష్టులు, పగ కలిగిన వారు, ద్వేషము కలిగిన వారు, కక్ష పెట్టుకునేవారు. మన బ్రహ్మాం గారు చెప్పింది ఒక మాట నేను గ్రూప్లో పెట్టాను. ఏమని చెప్పండి, పక్కన సహోదరి సహోదరుడు ఎవరైనా ఏదైనా తప్పు చేసినట్లయితే వాడిని త్రోసేయద్దని. నువ్వు ఎన్నోసార్లు వాళ్ళ హృదయంలో పెట్టుకుని తోసేసి ఉంటావు, ఎవరికొకరు తప్పులు హృదయంలో పెట్టుకుని. అది త్రోసివేయద్దు, వాళ్ళని ప్రేమించమని చెప్పాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, దివారాత్రము అంటే యావే ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దివారాత్రము కూడా అంటే దివారాత్రులు ఆ యొక్క దాని మీదే మనసుంచి, స్థిరముగా ఆ ధర్మశాస్త్రం మీదే మనసుంచి దానిని ధ్యానించుచు, దాని యందు ఆనందించుచు ఎవరైతే ఉంటారో వారే తగిన కాలం ముందు ఫలమిచ్చు స్థిరమైనటువంటి ఒక వృక్షములే ఉంటారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇలాంటి వాళ్ళే ప్రమాదంలో పడేది. నిజమైన వధువు ఆమె యొక్క మనసు ఆయన మీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రమ్యములో నా యావే నీ నివాసములు, ఎంత సుందరము నా యావే నీ గుడారము. హల్లెలూయా. ఎందుకంటే స్థిరమైన మనసు కలిగిన వారిదే ఆయన రాజ్యం. అందువల్ల కాలము సంపూర్ణమైనప్పుడు, దినమును సంపూర్ణమైనప్పుడు, అది పరిపూర్ణమైనప్పుడు నీ మనసు ఆయన మీద ఉండాలి, ఆయన రాజ్యం మీద ఉండాలి. అంతేగాని వాటి మీద వీటి మీద నువ్వు మీటింగ్స్కి వచ్చావంటే నీ మనసు ఎక్కడ ఉండాలా? ఆయన మీద నీ ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ మనసు ఎవరి మీద ఉండాలి? ఆయన మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఆయన మీద మనస్సు కలిగి ప్రార్థనాపరుడుగా ప్రార్థన చేస్తూ ఆయన మీద మనస్సు కలిగి దివారాత్రులు ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, స్థిరమైన మనసు కలిగి ఉంటారో వారి శరీరాలే మార్చబడి కొనిపోబడతాయి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు కాలం, అందుకు బైబిల్లో అదే వ్రాయబడింది, ఇదిగో మీ విడుదల సమీపమై ఉన్నది కనుక మీ తలను పైకెత్తుడాను.
అలాగే ఇప్పుడు కాలము సంపూర్ణమై లేకపోతే పరిపూర్ణమైపోయింది. మనం విడుదల పొందే సమయంలో, శరీరం విడిపించబడే సమయంలో, లోకమును తెంచబడే సమయంలో ఉన్నాం కాబట్టి నీ తలను పైకెత్తా. చూడండి ఒకసారి మీరు యోబు గ్రంథము ఆయన చెప్పేస్తున్నాడు. చూడమ్మా, ఎవరో చెప్తే, ఎవరో కూర్చోబెడితే ప్రార్థన చేసుకుంటా అది కాదు. నీ మటుకు నీకు ఆయన్ని ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆ స్థిరమైన మనసు కలిగి ఉండాలి. చూడండి యోబు గ్రంథము 2వ అధ్యాయము క్షమించండి 1వ అధ్యాయము 6వ వచనము. దేవదూతలు యావే సన్నిధిని నిలుచుడికై వచ్చిన దినమొకటి తటస్థించను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాడు. యావే నీవు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుగా అపవాది భూమి మీద అటు అటు తిరుగులాడుచు సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడు తిరుగుదామని దానికి మోకరీలు కనిపెట్టి ఎప్పుడు ప్రార్థన చేద్దామని ఉండదు. ఆడి సంతానం కూడా అంతే. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అంతే. మగ పిల్లలు కూడా చాలా మంది యవ్వనస్తులు ఓరకు తిరుగుతూ ఉంటారు సైకిల్ వేసుకుని అలా ఇలాగా. ఆ ఇంటికి అక్కడికి పని పాట లేకుండా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, కాలము అయిపోయింది. ఇంకా ఏదో నువ్వు అందనుకుంటున్నావేమో, ఇంకా సమయం ఉందనుకుని లోకం వైపు చూస్తున్నావేమో, ఇంకా సమయం ఉందనుకుని లోకములో ఆ విషయాలు వినాలనుకుంటున్నావేమో, ఇంకా సమయం ఉందనుకొని లోకములో ఇంకా గడపాలనుకుంటున్నావేమో, ఇంకా సమయం ఉందనుకొని లోకములో ఏవేవో సాధించాలనుకుంటున్నావేమో, ఆ గోలు ఈ గోలు పెట్టుకొని ఉన్నావేమో. సమయం అయిపోయింది సుమా. నువ్వు వీటి మీద మనసు పెట్టే సమయం ఇది కాదు సుమా. ఆయన మీద మనసుని స్థిరపరుచుకో. మనసుని ఇంకా అటు ఇటు పోనివద్దు. ఆయన మీద మనసు నిలిపి ఎల్లప్పుడూ ప్రార్థించు, ఎల్లప్పుడూ స్తుతించు. దూతల వలె దూతలు ఎల్లప్పుడూ మనసు ఆయన మీద ఉంచి ఆయన్ని ఆరాధిస్తాయి. దూతలు మనసు ఒక చోట, ఆలోచన ఒక చోట పెట్టుకొని పాటలు పాడడము, స్తుతించడము, అది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనసు ఆబ్సెంట్. అలాంటి వాళ్ళు కాదు. అందుకని ఐగుప్తు నుండి వస్తున్నారు కానీ బాడీ ప్రజెంట్, కానీ మనసు ఐగుప్తు మీద. నువ్వు కూడా అంతే. వస్తున్నావు, వింటున్నావు, కిందకి వెళ్ళిపోగానే, ఇంటికి వెళ్ళిపోగానే నీ మనస్సు లోకం మీద ఉంటుంది. అందుకని నీ మనసే నీ శరీరం. నీ మనసు పైన ఉన్నట్టయితే ఈ శరీరం కూడా పైన ఉన్నట్టే, పైకి మారి వెళ్ళిపోతుంది. నీ మనసు లోక సంబంధ వాటి మీద ఉన్నట్లయితే ఈ శరీరం ఇంకా నీ మనసు వస్తే నీ శరీరం వచ్చినట్టే. నీ మనసు భూ సంబంధ వాటి మీద ఉంటే నీ శరీరం నువ్వు ఇంకా లోకంలో ఉన్నట్టే. ఆలోచన చేసుకో. హల్లెలూయా. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన పరమునకు కొనిపోబడి దినములు పరిపూర్ణమైనప్పుడు ఆయన యెరూషలేము వైపు తన మనసుని స్థిరపరుచుకున్నాడు. యూదులకు, ఇజ్రాయేల్ కూడా ఆ కాలము సంపూర్ణమైనప్పుడు, ఆ సంవత్సరాలు పరిపూర్ణమైనప్పుడు వాళ్ళు మనస్సుని స్థిరపరచుకున్న వారే వెళ్ళారు. ఇప్పుడు కూడా మన కాలము పరిపూర్ణమైంది. నీ మనసును స్థిరపరచుకున్నావా?